నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో కొత్త పొలిటికల్ అలజడి మొదలైంది. ఎందుకంటే ఏపీలో జరుగుతున్న టీడీపీ మహానాడు కేంద్రంగా తెలంగాణపై డైలాగులు పేలాయి. తెలంగాణలో టీడీపీ అవసరం అన్న కామెంట్ తెలంగాణ జనంలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే తెలంగాణలో కాక రేపుతోంది. అంతే కాంగ్రెస్ నుంచి రీసౌండ్ వచ్చేసింది. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు అవుతున్నా ఇంకా తెలంగాణలో ఎందుకున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శామిల్ చేసిన కామెంట్స్ మరింత హీట్ పెట్టించాయి. తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో ఇప్పుడు ఇదే తెలంగాణలో కాక రేపుతోంది. అంతే కాంగ్రెస్ నుంచి రీసౌండ్ వచ్చేసింది. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు అవుతున్నా ఇంకా తెలంగాణలో ఎందుకున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శామిల్ చేసిన కామెంట్స్ మరింత హీట్ పెంచింది. వాడొచ్చి వాడు బొబ్బల రంగు రాసుకొని తుప్పు ఆడుకుంటా నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతుడుగా ఎనాలిసిస్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు వస్తారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడు గల్లబడి గుంజి వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరబుటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. నీ ఆంధ్రలో ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వరుస వచ్చారు, బతకనికి వచ్చినాడు బతికినట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తూ ఊరుకునేలేదు. ఇప్పటికే తెలంగాణలో 3 బలమైన పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కవిత పార్టీ కూడా గ్రౌండ్ లోకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి స్కోప్ ఉంటుందా? ఇప్పటికే తెలంగాణ నుంచి టీడీపీపై విమర్శలు లేవా? తెలంగాణ ఉద్యమంలో టీడీపీ అన్యాయాన్ని మర్చిపోతారా? మళ్లీ 2 కళ్ల సిద్ధాంతాన్ని తీసుకువస్తారా? తెలంగాణలో ఎన్డీఏ కూటమిని పెడతారా? టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధమేనా? తెలంగాణ వాదులు ఎలా రియాక్ట్ అవుతారు? తెలంగాణలో కొత్త పొలిటికల్ అలజడి మొదలైంది. తెలంగాణకు టీడీపీ అవసరమన్న అటుగా కూడా టీడీపీ మహానాడులో కూడా 2 రోజుల క్రితం ఈ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తెలంగాణలో కూడా టీడీపీ పార్టీకి స్కోప్ ఉంటుందా? ఇప్పటికే బలమైన పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంది, బీజేపీ పుంజుకుంటోంది, కాంగ్రెస్ ప్రధానంగా ఉంది, కొత్తగా కూడా కవిత పార్టీ మొన్నే పెట్టారు. సో ఈ నేపథ్యంలో కూడా తెలంగాణలో ఇక్కడ టీడీపీకి స్కోప్ ఉంటుందా? అలాగే తెలంగాణ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది? దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ ని మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఓటీ ఆశ. థ్యాంక్ యూ. 2 రోజులు 27, 28 2 రోజుల పాటు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో వర్చువల్ గా టీడీపీ మహానాడు జరుగుతోంది. నిన్న చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తే కనుక ఇదంతటికి ఊతమిస్తోంది. తెలంగాణలో పార్టీని పుంజుకోవడానికి, పార్టీని బలోపేతం చేయడానికి ముందుకెళ్తున్నవారు తెలంగాణ సంబంధించి కూడా 4 తీర్మానాలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు జరిగే మహానాడులో కూడా దీనికి సంబంధించి కార్యాచరణ ముందుకెళ్తుంది, మాట్లాడుతున్నారు. బట్ ఇప్పుడు తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేసినా, లేదంటే టీడీపీ బలం పెంచుకోవడానికి చూసినా, ఖమ్మంలో మనకు తెలిసిందే కొన్ని నియోజకవర్గాలు, కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్తారు. ఎందుకంటే గతంలో టీడీపీ పోటీ చేయనప్పటికీ కూడా అధికార పార్టీ ప్రసంగాల్లో కావచ్చు, ప్రమాణ స్వీకారాల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆనాడు టీడీపీ జెండా రెపరెపలాడినటువంటి విజువల్స్ కూడా మనం ఆనాడు చూసాము, మాట్లాడాం. కానీ పోటీ అయితే చేయలేదు. కుక్కడపల్లి లాంటి నియోజకవర్గాల్లో టీడీపీ కంచుకోట లాంటి పరిస్థితుల్లో కూడా సుహాస్ని ఓడిపోయినటువంటి దాఖలాలు మనకు కనిపించాయి. ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తెలంగాణలో బలం పుంజుకోవడానికి, తెలంగాణలో
పార్టీ బలంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎంతవరకు బలం వస్తుంది అనేది ఒక విషయం అయితే, ఇటుపక్క ఏపీలో 3 పార్టీలు కలిపి పొత్తు ధర్మంతో ముందుకెళ్లి ఎన్డీఏ కూటమిగా అధికారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ. ఇటుపక్క జనసేన కూడా మన స్థానిక ఎలక్షన్స్ లో కూడా మనం చూసాము, ఏదైతే పోటీ చేసింది ఆయా స్థానాల్లో కొన్ని స్థానాల్లో గెలిచినటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. బీజేపీ ఆల్రెడీ స్ట్రాంగ్ గా ముందుకెళ్తుంది. నెక్స్ట్ అధికారంలో మేమే వస్తామంటున్నారు. మన మోదీ మాట్లాడినా, అమిత్ షా మాట్లాడినా, కేంద్ర మంత్రులు మాట్లాడినా, రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడినా సరే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటూ బీజేపీ దూకుడుగా ముందుకెళ్తుంది. ఇక కూటమిలో ఉన్నటువంటి 3వ పార్టీ టీడీపీ. ఇప్పుడు టీడీపీ కూడా తెలంగాణలో మేము ముందుకెళ్తాము, ఏదైతే మాకు పాతగా ఉన్నటువంటి బలం ఉందో ఆ బలాన్ని మళ్ళీ మేము నిరూపించుకోవడానికి ముందుకెళ్తామంటూ తీర్మానాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 3 పార్టీలు విడివిడిగా తెలంగాణలో ఉంటాయా, లేదంటే ఏపీలో పొత్తు ధర్మంలో భాగంగా ఇక్కడ కూడా పొత్తుల భాగంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందా? వెళ్తే కనుక బీజేపీ దాన్ని సపోర్ట్ చేస్తుందా? ఇప్పటికే ఇటుపక్క బీఆర్ఎస్ అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పుల్ని, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజలకు వివరిస్తూ ప్రజలు స్ట్రాంగ్ గా ముందుకెళ్తున్నటువంటి దాఖలు మనకు కనిపిస్తున్నాయి. బీజేపీ స్ట్రాంగ్ గా ముందుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ వచ్చే సంవత్సరం కూడా మాదే, అంటే వచ్చే టర్మ్ కూడా మాదే అంటూ కూడా అనేక సందర్భాల్లో అనేక సభల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితులు. కవిత తెలంగాణ రక్షణ సేన అంటూ కూడా ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ధర్నాలు కూర్చుంటాము, ప్రభుత్వం స్పందించకపోతే కనుక మేమే రంగంలోకి దిగాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ లో ఎంతవరకు టీడీపీ పుంజుకునే అవకాశం ఉంది? గతంలో ఉన్నటువంటి బలం మళ్ళీ నిరూపించుకునే అవకాశాలు ఎంతవరకు కలుగుతాయి అనేది ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు నిరంజన్ గారు ఉన్నారు, కాంగ్రెస్ లీడర్. మనకి పైలా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ లీడర్. టీడీపీ నుంచి కూడా శరత్ చౌదరి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా శరత్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి ఆశ గారు. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. శరత్ చౌదరి గారు, ఏ విధంగా ఓకే పార్టీ విస్తరించాలనుకోవడం తప్పేం కాదు, ఇది ఒక జాతీయ పార్టీగా ముందుకెళ్లారు, ఆ విధంగానే కొనసాగారు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, తెలంగాణకు సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా పార్టీ నుంచి వైదొలగడం అనేక కామెంట్స్ చేయడం, మేము ఎన్నిసార్లు ప్రతిపాదించిన ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ని పట్టించుకోవట్లేదని చెప్పి బాహాటంగా విమర్శలు చేసినటువంటి దాఖలాలు మనకు కనిపించాయి ఆ రోజుల్లో, ఎలక్షన్స్ కి ముందు జరిగినటువంటి పరిణామాలు. ఇప్పుడు మరి తెలంగాణలో పుంజుకుంటామని చెప్తున్నారు, తెలంగాణలో మేము ముందుకెళ్తామని చెప్తున్నారు, ప్రజలు కోరుకుంటున్నారని చెప్తున్నారు. ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? మీకు సభ్యులకి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇవాళ అన్న 103వ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రస్తుతం ఉన్న టాపిక్, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అనేది ముందుగా మీకు గుర్తు చేస్తున్నాను. గత ఎన్నికల్లో 2023 డిసెంబర్ ఎన్నికల్లో మేము ఇక్కడ పోటీ చేయడానికి ప్రధానంగా 2 కారణాలు ఏమున్నాయి అని అంటే, అస్తవ్యస్తంగా తయారైన ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్న ప్రభుత్వ, రెండోది ఇక్కడ కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ ఏదైతే ఇప్పుడు మీరు గత గురించి చెప్పారు, వారు టచ్ లోకి వెళ్ళటం, వాళ్ళు చేసిన ఒక అవగాహన లేని కామెంట్లని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా తెలంగాణలో ప్రతి వాడలోను లేదు, ప్రతి జిల్లాలోను, ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏమి చేసింది తెలంగాణకి, ఏ విధంగా మనం బాగుపడ్డాము అన్న విశ్వాసం లేదు, ఆ విధేయత ప్రతి ప్రజల్లో కూడా. శరత్ చౌదరి గారు, ఓకే గతంలో పార్టీ బలంగా ఉంది, ఉమ్మడిగా ఉన్నప్పుడు అధికారాన్ని కూడా చేజిక్కించుకుంది, అధికారాన్ని కూడా కొనసాగించింది. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎంతవరకు కుక్కట్పల్లి అనేది మీకు వెన్నతో పెట్టిన విజయం, లేదంటే ఎవరి నుంచో పెట్టినా అక్కడ గెలుస్తారని, సుహాస్ నుంచి ఉంటేనే ఓడిపోయినటువంటి దాఖలా మనకు కనిపించాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ కూడా సమాధానం చెప్పండి, ఏపీలో ఉన్న విధంగా కూటమిగా ముందుకెళ్లే అవకాశం ఉందా, లేదంటే సింగిల్ గానే తెలుగుదేశం పార్టీ బలం నిరూపించుకోవడం ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఒకటి ఆశ గారు, 2014 ఎన్నికల్లో సుహాసిని గారు ఓడిపోవటం అనేది అప్పుడు ఉన్న తెలంగాణ సెంటిమెంట్ కావచ్చు, లేదు అని అంటే అప్పుడు కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దాని ప్రభావం కొంత ఉంది. కానీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన కావచ్చు, తర్వాత 2.5 సంవత్సరం కాంగ్రెస్ పాలన కావచ్చు, అన్ని చూసిన తర్వాత ప్రజలు ఒక అభిప్రాయానికి అయితే వచ్చారు, మనం కుదిరితే మళ్ళీ తెలంగాణలో తెలుగుదేశం కూటమి ఎవరైతే వస్తున్నారో వారిని ఒక్కసారి ఒకటే అండి, తెలుగుదేశం కూటమి ఒకటే ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఇండియా వైడ్ గా తెలుగుదేశం కూటమి అంటే ఎన్డీఏ కూటమి. అది ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది కదా, అంటే బీజేపీకి సపోర్టివ్ గా ఇక్కడ కొనసాగే ఛాన్సా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మాకు ప్రధానమైన నాయకుడు మోడీ గారు సెంట్రల్ లో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, వారి సారథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక క్రియాశీలమైన పాత్ర పోషించే రోజు అతి తొందరలో, మేబీ ఇంకొక నెలన్నర 2 నెలల లోపే తెలంగాణ గడ్డ మీద అందరూ చూడబోతున్నారు. ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఏ విధంగా అయితే ఇప్పటికీ కూడా ఉత్సాహంగా ఉందో, ఒక మీటింగ్ పెట్టిన చంద్రబాబు నాయుడు గారు కనిపించినా కూడా ఏ విధంగా తండోపతండాలుగా లక్షలుగా వస్తున్నారో, ఆ మైలేజ్ అనే కార్యకర్తల విశ్వాసం జనం కావచ్చు. వచ్చినంత మాత్రాన పార్టీ మీద అభిమానం ఉన్నట్టు కాదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో జగన్మోహన్ రెడ్డి సభలకు సంబంధించి మీరే మాట్లాడారు. జనం వస్తున్నారు కాబట్టి అది ప్రజాదరణ ఉన్నట్టు కాదు, అధికారంలోకి రావడానికి అది వేసినటువంటి మెట్లు కాదు అని. దాని ఈక్వేషన్ ఇక్కడ ఎందుకు మళ్ళీ మీరు పాజిటివ్ గా తీసుకున్నారు? 1 మినిట్ ఆశా గారు, జనం వచ్చినంత మాత్రాన అధికారం రావాలనేది ఏం లేదు, కరెక్టే. కానీ జనాల దగ్గర నుంచి మాకు మీ పాలన ఇక్కడ కావాలనుకుంటున్నాము అని నిన్న మహానాడు ప్రాంగణం కూటమిగా అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. అనౌన్స్మెంట్ కూడా త్వరలో రాబోతుంది అంటున్నారు. ఓకే, ఒక నిమిషం శరత్ చౌదరి గారు. నిరంజన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నిరంజన్ గారు, ఏంటి ఇప్పటికే నెక్స్ట్ టర్న్ కూడా మాదే అధికారంలోకి వచ్చేది, బీఆర్ఎస్ పాలన చూసారు, బీజేపీకి అంత లేదు ఇక్కడ తెలంగాణ గ్రౌండ్ లో శక్తి అనేది, సో మేమే అంటున్నారు. అటుపక్క ఏపీలో కూటమిగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఇప్పుడు తెలంగాణలో కూడా బలాన్ని నిరూపించుకొని ముందుకెళ్తాం అంటున్నారు. తెలంగాణ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. దానికి ఇంకాస్త బలం యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏంటి, ఎట్లా చూస్తారు? ముఖ్యంగా న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, అదే విధంగా ప్యానల్ ఉన్న పెద్దలకు, మీకు ఆశా మేడం గారికి నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం చూస్తున్న మీడియాలలో అల్చెలు అది ఇది అని తెలంగాణలో టీడీపీ అని చూస్తున్నాం కదా. దానికన్నా ముందు మనం అంటే తెలంగాణ ఆత్మ గౌరవం అనేది ఒకటి ఉంటది, తెలంగాణ సిద్ధాంతాలు అనేది ఉంటది. వాళ్ళు ఏదో మీడియాలలో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే మీడియాలు, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే అంచర్లు, కొందరు వ్యక్తులు లాభపడిన ఆనాడు గత 30 ఏళ్ల కింద లాభపడిన కొందరు ఉండొచ్చు. వారిలో కూడా టీడీపీ బీజేపీ అనే పొత్తులో ఉండొచ్చు. కానీ తెలంగాణలో వాళ్ళ విధానము 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది అనుకుంటే పొరపాటు ఒకటి. రెండవది, వాళ్ళ ఆలోచన విధానం అనేది ఇప్పుడు వాళ్ళు అనుకుంటే కాంగ్రెస్ వచ్చిన కొత్తలోనే స్టార్ట్ చేయాల్సింది. ఆల్రెడీ తెలంగాణ అనే నినాదంతోన ఆత్మగౌరవం అని చెప్పి నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి తెలంగాణ వ్యక్తులనే తెలంగాణ వాళ్ళే మోసం చేసింది. అట్లాంటి తరుణంలో మనం ఆలోచించాల్సింది ఏదో 20 ఏళ్ల క్రితం ఉన్నది ఈ రోజు అదే పరిస్థితులు ఉంటాయంటే అది పొరపాటు. అదే విధంగా కొన్ని మీడియా ఛానళ్ళు హల్చల్ చేసినంత మాత్రాన జనాలు నమ్మే ప్రజల్లో అంత బలం ఉందనుకుంటున్నారా మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి? నెక్స్ట్ టైం కూడా ఇంత పోటీ ఉన్న నేపథ్యంలో కూడా అధికారంలోకి వస్తామని బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఏపీలో ఏదైతే కూటమికి ఏర్పడిందో ఆ కూటమి ఇక్కడ తెలంగాణలో ఫామ్ చేస్తే గనక సిచ్యువేషన్ ఏంటి? బలం ఇంకా పెరుగుతోందిగా, కాదంటారా? వాస్తవం చెప్పాలంటే తెలంగాణలో పాత జనరేషన్ ఇప్పుడు 60 నుంచి 70, 55 నుంచి 75 మధ్యలో ఏజ్ వాళ్ళకు టీడీపీ అనే అభిమానం ఉంది. కానీ ఎప్పుడైతే తెలంగాణ అనే నినాదం ఏర్పడిందో, మా నీళ్లు మా నిధులు మా నియామకాలు అని చెప్పేసి ఆ ఒక ఆత్మగౌరవాన్ని మొదలు పెట్టిన రోజు నుంచి 2021 ఈ 20 నుంచి 25 మధ్యలో మనం చూస్తున్నాం ఎన్ని మోసాలు జరిగినాయి. మీకు ప్రజల్లో ఆ బలం ఉందా? 3 పార్టీలు కలిసి వచ్చినప్పటికీ కూడా ఎదుర్కొని అధికారంలోకి రాగలే ధీమా, ధైర్యం మీరు చేసిన పాలన బట్టి? 100% ఈ రోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మేడం, బీజేపీకి ఒక గుండా పార్టీ, మహిళలను అత్యాచారాలు చేసే పార్టీ, అదే గతంలో కన్నా బలం పుంజుకుందిగా బీజేపీ. 100% ఏ పార్టీ అయినా సరే. ఇప్పుడు టీఆర్పీ పార్టీ ఉంది, మనం అర్థం చేసుకోవాల్సింది టీఆర్పీ పార్టీ గత 3 ఏళ్ల క్రితం ఏమీ లేదు. అట్లాగే ఇప్పుడు
టిఆర్పి పార్టీ జనాల్లో ప్రజా ఆదరణను పొంది ఈ తెలంగాణలో బీసీ నినాదం అని చెప్పేసి బీసీలు తెలంగాణ రక్షణ సేన TRP అంటే ఓకే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ, రాజ్యాధికారి ఇప్పుడు తీన్మార్ మల్లన్న పెట్టిన పార్టీ ఈరోజు గ్రామ స్థాయికి కాకుండా మండల స్థాయికి వెళ్ళిపోయింది. ఈరోజు టిఆర్ఎస్ అని పార్టీ చెప్పేసి కొత్తగా జనాన్ని మభ్య పెట్టడానికి కవిత గారు వచ్చారు. కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎన్ని రోజులు ఉపయోగపడుతుంది? వాళ్ళు చేసే తప్పిదాలే జనాలలో తెలిసిపోతున్నది. కాబట్టి ఈరోజు చేసే తప్పిదాలు కొత్తగా ఏం లేదు. టీడీపీ అనేది కొత్తగా ఏదో చెప్తే కలిబులి మాటలు చెప్తే జనాలు నమ్మే పరిస్థితిలో లేదు. అదే విధంగా రెండు పాయింట్స్ ఉంటాయి కదా. ఒకటి, అధికార పార్టీ స్ట్రాంగ్ గా లేకపోతే ప్రతిపక్షానికి బలంగా ఉంటుంది, ప్రతిపక్ష పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నా సరే అధికారంలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎంతవరకు స్ట్రాంగ్ ఉన్నారనేది ఒక పాయింట్. ఈ 2.5 సంవత్సరాల్లో ప్రజలకు అనుగుణంగా మీరు ఇచ్చినటువంటి హామీలను, మీరు మేనిఫెస్టో పెట్టినటువంటి సంక్షేమ పథకాలను అమలు చేశారా? ప్రజల సాటిస్ఫాక్షన్ ఉందా లేదా రైతుల్లో కూడా అనేది. ఎస్, ఒక నిమిషం నిరంజన్ గారు. ఎస్, కృష్ణారెడ్డి గారు. 100% ఉంది మేడం. ఓకే ఓకే, ఒక నిమిషం. కృష్ణారెడ్డి గారు, ఏదైతే తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయాలనేది గత నుంచి ట్రై చేశారు, బట్ బలం పెరిగింది కానీ అధికారంలోకి రావడానికి అయితే స్కోప్ లేకుండా పోయింది. నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్ లో తప్పకుండా బీజేపీని తెలంగాణలో అధికారంలో తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది. ఇప్పుడు టీడీపీకి కూడా మేము తెలంగాణలో రాబోతున్నాం అంటున్నారు. శరత్ చౌదరి గారు చెప్పినటువంటి పాయింట్ ప్రకారం టీడీపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి తెలంగాణలో కూడా ఫామ్ చేయబోతుందని చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం నేను చెప్తూ ఉన్నా, కూటమిగా ముందుకెళ్లే అవకాశం ఉందా, లేదంటే ఇప్పటికే బీజేపీ బలం పెరుగుతుంది కాబట్టి సింగిల్ గా వెళ్ళి అధికారం చేజెక్కించుకుంటారా? మేడం, ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న అందరికీ శుభోదయం తెలియజేసుకుంటున్నాను మేడం. అలాగే ముస్లిం సమాజానికి బక్రీద్, ఈ రోజు బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మేడం. ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. ఓకే, చెక్ చేస్తారండి, చెప్పండి. మేడం, యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు టీడీపీ తెలంగాణలోకి వస్తారా రారా అనేది వాళ్ళ పార్టీ విధి విధానాల మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం. గతంలో ఉన్న అంశాలతోటి వస్తారా, మరి కొత్త ఎజెండా తోటి వస్తారా, ఏ అంశాలతోటి తెలంగాణకు వస్తారా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది. వాళ్ళ ఎజెండా, వాళ్ళ ప్రతిపాదనలు చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఎంతవరకు ఆమోదిస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్కు. రెండోది ఏంటంటే గతంలో అంటే టీడీపీ చేసినవి చాలా ఉన్నాయి. ఎంతసేపు మనం ఒక సెంటిమెంట్ ను పెట్టుకున్నాము, సెంటిమెంట్ తోటి రాజకీయ లబ్ధి ఎవరు పొందిండ్రు, తెలంగాణ సమాజాన్ని నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి ఎలా మోసం చేసుకొని కుటుంబ పాలన ఎట్లా చేసిండ్రు అనేది కూడా తెలంగాణ సమాజం పూర్తిగా చూసింది. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏం జరుగుతుంది, ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇందాక నిరంజన్ యాదవ్ ఐ థింక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో ఉన్న టీడీపీ ఓట్ బ్యాంక్ మొన్న రేవంత్ రెడ్డి గారికి పడ్డది. మీ మీటింగ్ లో 20-25% ఒక టీడీపీ జెండాలు ఏమన్నా కనబడ్డాయి. ఏ మీటింగ్లు పెట్టినా ఏది పెట్టినా ఒక రేవంత్ రెడ్డి సీఎం చేస్తే కాంగ్రెస్ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారో లేదు, కానీ టీడీపీ అభిమానులు ఎక్కువ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. బీజేపీ టీడీపీతో వెళ్ళబోతుందా లేదా అని గత ఎలక్షన్స్ లో టీడీపీ జెండాలు కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో కనిపించాయి కాబట్టి ఆ పార్టీ అనుకునే ఏమన్నా పొత్తు ధర్మాన్ని కాకుండా విడిగా వెళ్ళే అవకాశం ఉందా? ఒక క్లారిటీ ఇవ్వండి. ఆయన అయితే క్లారిటీ ఇచ్చారు, ఎన్డీఏ కుటుంబం ప్రకారం వెళ్తామని. మీ నుంచి కూడా అంటే బీజేపీ నుంచి కూడా క్లారిటీ వస్తే ప్రజలకు ఒక అవగాహన ఉంటుంది. క్లారిటీ అయితే మొన్ననే మా మోడీ గారు ఇచ్చారు మేడము, అందరు చూసారు. జోడో మేరే సాత్ అని చెప్పారు. రేపు రేవంత్ రెడ్డి గారు బీజేపీకి వస్తారా లేదంటే టీడీపీ నుంచే ఆయన మళ్ళీ ప్రాతినిధ్యం వహించి వస్తారా అనేది కాలం నిర్ణయిస్తుంది. బీజేపీలోకి వస్తారా లేదంటే టీడీపీకి వెళ్ళి మళ్ళీ టీడీపీని పుంజుకునే విధంగా చేసుకొని బీజేపీ ఎన్డీఏ తోటి ఉంటారా, అది కాలం నిర్ణయిస్తుంది మేడం. పరిణామాలు అయితే వేగంగా మారుతున్నాయి. ఇంకొక 6 నెలల్లో తెలంగాణలో పూర్తి స్థాయి రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా చేంజ్ అవుతుంది. ఇవాళ నీతోటి ఉన్న అంటే ఒక పార్టీ తోటి ఉన్న ఇంకో పార్టీ తోటి ఉండరు, ఇంకో పార్టీ తోటి ఇంకోళ్ళు ఉండరు. మొత్తం పూర్తి స్థాయి రాజకీయ ప్రక్షాళన అనేది తెలంగాణలో జరిగే అవకాశాలు తెలంగాణలో బీజేపీ గెలుపు దిశగా. ఎస్ మేడం, ఎందుకంటే గతంలో టీడీపీ చేసిన దాంట్లో ఈ రోజు
మండల వ్యవస్థలు తీసుకొచ్చినారా అంటే దొరల పాలన నుంచి పక్కకు పెట్టేసి పట్టువారి వ్యవస్థ నుంచి తీసుకొచ్చి ప్రజాస్వామ్య పాలన తీసుకొచ్చిందే టీడీపీ. మహిళలకు ఆస్తి హక్కులు తండ్రి భాగంలో కల్పించిందే టీడీపీ. ఇవాళ బీసీలు ఏబిసిడి వర్గీకరణ జరిగిందంటే కూడా టీడీపీ. ఇవాళ బీసీలు తెలంగాణలో ఒక ఆత్మగౌరవంగా ముందుకొచ్చిండ్రు. ఏ కులంలో అయినా పోటీ చేసే సత్తా వచ్చింది, ఆర్థిక భాగంగా బలపడ్డారు అంటే అది టీడీపీ చేసిందే. నేను అంటే తెలంగాణలో జరిగింది చెప్తున్నా. పార్టీ దానికి స్కోప్ ఉంటది, కానీ ఈ రోజున్న పరిస్థితులకు అనుకూలంగా వారు ఏమన్నా కొన్ని నిర్ణయాలు కానీ దాన్ని తీసుకొని వస్తారా, మరి సెంటిమెంట్ పరంగా వస్తారా, మేము గతంలో చేసిన దాని మీద వస్తారా, ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో మేము పార్టీ పునరేకీకరణ చేస్తూ తెలంగాణ సమాజానికి ఏం చేస్తామని చెప్తారు, ఏ విధంగా ముందుకు వస్తారు అనే అంశాల మీద ఆ పార్టీ భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం మేడం, మనం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏ ఒక్క నియోజకవర్గం 10 నుంచి 15,000 ఓటు బ్యాంక్ అనేది టీడీపీకి ఈ రోజు వరకు కూడా కన్సల్టేటివ్ గా ఉన్నది. అది కొన్ని వర్గాలు మనం ఎన్ని చెప్పినా ఇప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో వారి క్యాడర్ ఉంది, జిల్లా స్థాయి క్యాడర్ ఉంది, మండల స్థాయి క్యాడర్ ఉంది. కాబట్టి అది ప్రజలు విశ్వసించకపోయినా క్యాడర్ అనేది అయితే నిలబడ్డది. ప్రజల విశ్వాసం ఏ విధంగా పొందుతారు, టీడీపీ మళ్ళీ వస్తాయి అనేది అది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అది పార్టీ నిర్ణయాల మీద బీజేపీతో పాటు కలుస్తున్నారు. భవిష్యత్ మీరు చెప్పారు కదా 6 నెలల్లో పొలిటికల్ ముఖచిత్రం మొత్తం తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారబోతుందని. ఆ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఏపీలో కూడా బీజేపీ తెలుగుదేశం జనసేనతో పొత్తులో కలుస్తున్నారు. లాస్ట్ వరకు ఒక సందిగ్ధమే, క్లారిటీ లేదు. లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ క్వశ్చన్ మార్క్ కంటిన్యూ అవుతూనే ఉంది. లాస్ట్ మినిట్ లో క్లారిటీ వచ్చింది. సో తెలంగాణ కూడా జరగచ్చు. ఏమో బీజేపీ పొత్తులో కొనసాగదా లేదంటే టీడీపీ జనసేన ఆడి ఇండివిజువల్ గా పోటీ చేయడానికి సిద్ధమైంది. తెలుగుదేశం కూడా మేము ముందుకెళ్తాం తెలంగాణ చెప్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి. ఏదైతే కృష్ణారెడ్డి గారు చెప్పిన విధంగా పార్టీ నాయకులు కూడా పార్టీలు మారే అవకాశం ఉన్నట్టుగా గ్రౌండ్ నుంచి ఇప్పటికే ప్రిపరేషన్స్ కూడా స్టార్ట్ చేసామని చెప్తున్నారు. కాబట్టి ఎట్లా ఉండబోతున్నాయి పరిస్థితులు అనేది. పాలనగా నిరంజన్ గారు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్య పోటీ కాదు, ఎటు చూసినా పోటీయే కనిపిస్తోంది. అటుపక్క టీడీపీ, బీజేపీ, జనసేన, బీఆర్ఎస్, అటుపక్క బీజేపీ, తెలంగాణ రక్షణ సేన. మాకు అన్ని పార్టీలు వస్తేనే ఇంకా హ్యాపీ. వ్యతిరేక ఓటు చేస్తుంది కాబట్టి ఎన్ని పార్టీలు వస్తే అన్ని పార్టీలు ఆహ్వానిస్తూ ఉంటారు. 100%. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 140 ఏండ్ల చరిత్ర కలిగినది. టీడీపీ గాని, టిఆర్ఎస్ గాని, ఇంకా జనసేన గాని, ఇంకా పార్టీలు చూస్తే వాళ్ళ చరిత్రనే వాళ్ళకి తెలియాలి. ఒకటి, ఇప్పుడున్న చంద్రబాబు గారు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే పిల్లల మరి కాడ వచ్చి ఏదో చూస్తే అది చెట్టు నీడలాగా. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ 100% ప్రజా ఆదరణ కలిగిన పార్టీ. చంద్రబాబు అనేది ఒక తెలంగాణ ద్రోహి, తెలంగాణ దొంగ, తెలంగాణ ఈ కామెంట్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేస్తున్నటువంటి కామెంట్స్. నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఐక్యతను కావచ్చు, సఖ్యతను కావచ్చు, గీసి విడగొడుతున్నటువంటి వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. ప్రజల్లో అటువంటి పరిపాలన ఉందా లేదా ఉన్నటువంటి పరిస్థితులు పరిగణలోకి తీసుకోకుండా, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా చూడకుండా చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది అనేది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ విడిపోయిన తర్వాత ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నారు కూడా, కానీ రాలేదు. తెలంగాణ ప్రజలు మీకు 10 సంవత్సరాల పాటు వేచి చూపించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజా నాడి ప్రకారమే ఏ పరిపాలన ఆధారపడి ఉంటుంది. ప్రజలు అవునంటే అధికారంలోకి వస్తారు, ప్రజలు కాదనుకుంటే అధికారాన్ని కోల్పోతారు. ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండరు, ఎవరు శాశ్వతంగా ప్రతిపక్షంలో ఉండరు. వెయిట్ అండ్ సీ. ముఖ చిత్రం మారుతున్నారు కాబట్టి మేడం నన్ను మాట్లాడి టీడీపీ అనేది ఉనికి లేదు. కొత్తగా ఎవరో వచ్చి ఏదో నాయకుడు వస్తారంటే నీకు నమ్మే ధోరణిలో తెలంగాణ ప్రజలు లేరు. ఇంకోటి ఏంటంటే మొన్నటి వరకు అదే టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో దాకా అసలు ఎక్కడ కూడా లేదు. తర్వాత బీజేపీతో పొత్తు కలిపి తర్వాత వాళ్ళు అదే పొత్తుతో తెలంగాణకు వస్తే ఏంటి పరిస్థితి అనేది వాళ్ళు సింగిల్ గా సిచువేషన్ లేదంటున్నారు. ఒకవేళ పొత్తులో వస్తే భారీ మెజారిటీ కనిపించిందిగా. నిరంజన్ గారు మీరు చెప్పిన పాయింట్ కి వస్తే టీడీపీఎస్ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 23 స్థానాలకి పరిమితం అయింది.
అక్కడ వైఎస్ఆర్సీపీ 151 సీట్లతో అధికారంలోకి వచ్చింది. కూటమి కట్టిన తర్వాత మెజారిటీ బంపర్ మెజారిటీ 164 స్థానాలు 175కి. అదే కూటమి తెలంగాణకు వస్తే ఏంటి సిచ్యువేషన్? ఈ ఈక్వేషన్ కూడా మీరు అమలు చేసుకోవాలి. ఆ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు మేడం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఒక నిమిషం అండి, ఒక 40 శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో శ్రీనివాస్ గారు, హలో శ్రీనివాస్ గారు, ఆడియో వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఎస్ ఎస్ ఎస్. శ్రీనివాస్ గారు మీరేమంటారు? టీడీపీ ఇప్పుడు తెలంగాణలో పాకవేయడానికి, తెలంగాణలో బలం పెంచుకోవడానికి ముందుకెళ్తున్నామని చెప్పి మహానాడు వేదికగా మరి నారా లోకేష్ అనౌన్స్ చేశారు. దానికి అనుగుణంగా ఇప్పుడే కాదు, గతంలో కూడా సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ లో కూడా మాట్లాడుతున్నారు, అనేక సందర్భాల్లో మాట్లాడారు. నెక్స్ట్ తెలంగాణలో మనం ముందుకు వెళ్ళబోతున్నాము కార్యకర్తలతో మీటింగ్ లో కూడా. సో ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు తెలంగాణలో బీజేపీ టీడీపీ మళ్ళీ ఎంటర్ అయితే? టీడీపీ అనేది ప్రధానంగా అది పూర్తిగా ఆంధ్ర వలసవాద పార్టీ అది. దాని వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు తెలంగాణలో ఉండేవి. దాని వేర్లు ఎప్పుడు తెలంగాణలో లేవు, దాని వేర్లు ఆంధ్రాలోనే పాదుకొని ఉన్నాయి. టీడీపీ పరిపాలనలో జరిగిన నష్టం, టీడీపీ పరిపాలనలో తెలంగాణ జరిగిన దోపిడీ, వనరుల దురాక్రమణ, తెలంగాణ పట్ల జరిగిన అవమానం, తెలంగాణ ప్రజల మీద జరిగినటువంటి రాజ్యహింస, చివరికి అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని నిషేధించడం, ఇదంతా కూడా ఆ పార్టీ తెలంగాణ పట్ల ఎంత వ్యతిరేక వైఖరిని కలిగి ఉందో, ఎంత దోపిడీ స్వభావాన్ని కలిగి ఉందనడానికి సాక్ష్యాలు ఇవన్నీ కూడా. ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహాన్ని మైత్రివనంలో తిరిగి స్థాపించడం ద్వారా రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ యొక్క పునరాక్రమణను ప్రకటిస్తున్నాడు తెలంగాణలో. మేము రీకాంకర్ చేయబోతున్నాం తెలంగాణను అని అక్కడ లోకేష్ ప్రకటిస్తున్నాడు, ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తున్నాడు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతుంది కాదు. పైగా రేవంత్ రెడ్డి ఖమ్మంలో మాట్లాడుతూ అన్నాడు, తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చండి, తెలుగుదేశం గద్దెలు పునర్నిర్మించండి అని అన్నాడు. దాని అర్థం ఏమిటి అంటే బీఆర్ఎస్ ను పూర్తిగా అంతమొందించి ఒక రాజకీయ శూన్యతను సృష్టించి దాంట్లో తిరిగి తెలుగుదేశం పార్టీని ప్రతిష్ఠించాలన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారి సంకల్పం. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిందే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అనుజ్ఞ మేరకే కాంగ్రెస్ లో చేరినాడు. ఒక వ్యక్తి ఇప్పుడు టీడీపీ మీరు చెప్పిన దాని ప్రకారమే కాంగ్రెస్ గతంలో కూడా ఏదైతే టీడీపీ సపోర్ట్ తో గెలిచింది అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు టీడీపీ మళ్ళీ వచ్చింది అనుకోండి, ఏ విధంగా ఉండబోతుంది రాజకీయం? డెఫినెట్ గా టీడీపీ, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ మూడు శక్తులు ఒకటై తెలంగాణలో పోటీ చేస్తాయని నేను అనుకుంటున్నాను. అందులో భాగంగా తెలంగాణ స్పృహను ముందు నిర్వీర్యం చేస్తే వాళ్ళు తెలంగాణలోకి రావడం గాని, పోటీ చేయడం గాని, గెలుపు అవకాశాల్ని మెరుగుపరచుకోవడానికి గాని అవకాశాలు ఉంటాయి. అందుకోసం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫెసిలిటేట్ చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఆంధ్ర విగ్రహాలు పెడుతున్నాడు, దాంట్లో భాగంగా ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నాడు, దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తిరిగి అవసరం అంటున్నాడు, దాంట్లో భాగంగా గోదావరి జలాల్లో ఆంధ్ర దోపిడీ చేస్తుంటే పెదవి విప్పకుండా ఉంటున్నాడు, యుద్ధం చేయకుండా ఉంటున్నాడు. ఇవన్నీ కూడా పైగా సమైక్య రాష్ట్రంలోనే బాగుండే అని మాట్లాడాడు. నిధులు, నీళ్లు, నియామకాలు అనేవి తెలంగాణ ప్రజల నినాదం కాదు అన్నాడు. జై తెలంగాణ అనడం మానేసినాడు. కూటమి కడితే ఆ కూటమికి మీరు చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తే చేస్తుందని నేను అనను. ఇవాళ కాంగ్రెస్ లాగా లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడి విగ్రహాన్ని పెడుతుంటే రాహుల్ గాంధీ ఏం చేస్తున్నట్టు? ఆ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, పైగా ఇవాళ బీజేపీకి మద్దతుగా నిలబడ్డటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుడి విగ్రహాన్ని అంగరంగ వైభవంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పెట్టడం ఏమిటండి? ఇది విడ్డూరంగా లేదా? ఇది విపరీతంగా లేదా? తెలుగుదేశం పార్టీ ఇంకో కోణంలో కూడా చూస్తున్నారు శ్రీనివాస్ గారు. ఏదైతే మొన్న ప్రధాని మోదీ వచ్చినప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణలో బీజేపీ అధికారంలో రాబోతున్నారు కాబట్టి 6 నెలల్లో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోతుంది. ఎవరు ఏ పార్టీతో ఉంటారో, ఎవరు ఏ పార్టీతో అంటే ఏ పార్టీతో పొత్తులోకి వస్తుందో కూడా ఈ యొక్క పరిణామాలు జరుగుతున్నాయి గ్రౌండ్ లెవెల్ నుంచి అని చెప్పి బీజేపీ నాయకులు చెప్పారు. సో ఇదేమన్నా బీజేపీ అధికారంలోకి రావడానికి కదుపుతున్నటువంటి పావులు అనుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ మోడీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు కలిసింది ఎవరిని?
చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని. వీళ్ళని కలిశాడు, మంతనాలు జరిపారు, వాళ్ళ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఒక రూపం వచ్చిందని అనుకోవటం లేదు. బీజేపీ కనుక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లను తిరిగి తెలంగాణలో ప్రతిష్ఠించడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాన్ని తీవ్రంగా అడ్డుకుంటాం తెలంగాణ వాదులుగా. బీజేపీ ఇక్కడ పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. బీజేపీ వలసవాదానికి మద్దతుగా నిలుస్తుందా లేక తెలంగాణ వాదం వైపు నిలబెడుతుందా అనేది ఇప్పుడు బీజేపీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి నుంచి కూడా మోడీ అనే అతను చంద్రబాబు నియంత్రణలోనే ఉంటున్నాడు. ఆయన మొదటి నుంచి కూడా తల్లిని చంపారు, బిడ్డను బతికించారు లాంటి అవమానకర వ్యాఖ్యలు తెలంగాణ పట్ల చేస్తూ వస్తున్నారు. దాని వెనుక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ విభజన అనేది అదొక దుస్సంఘటన అన్నట్టుగా బీజేపీ నాయకులు పదే పదే మాట్లాడడం వెనుక మొన్న కూడా తేజస్వి అనే అతను పాకిస్తాన్ ఇండియా విభజన లాగా మాట్లాడాడు ఆయన. వీటన్నిటి వెనుక చంద్రబాబు నాయుడు భావజాలం ఉంది. చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నాడు. ఇది తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నది. తెలంగాణలో తెలుగుదేశం పునరాక్రమణకు రంగం సిద్ధమవుతున్నది. పైన మోడీ, కింద రేవంత్ రెడ్డి ఈ పని చేస్తున్నారు. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా సరే నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ అంటారు. ఎన్ని కూటములు వచ్చినా ఏ విధంగా వచ్చినా చూద్దాం. ఎందుకంటే మారబోతున్నాయి పరిణామాలు కాబట్టి ఎవ్రీ మినిట్ తెలంగాణ పాలిటిక్స్ లో చేంజెస్ కనిపిస్తున్నాయి. అటుపక్క కాంగ్రెస్ యొక్క వైఫల్యాలని తిప్పికొడుతుంది, బీజేపీ ముందుకెళ్తుంది, బీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ గా వెళ్తుంది.